ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన పరిస్థితులను మనకు అనుకూలంగా మారుస్తుంది. బైబిల్లో ఎస్తేరు రాజునొద్దకు ప్రవేశించుట న్యాయ వ్యతిరేకమైనను 3 దినములు ఉపవాసముని ప్రార్థింపగా ఎస్తేరును చూడగానే రాజు శిక్షించకుండా నీకేమి కావాలి అని అడిగాడు. ప్రార్థన సాధారణమైనది కాదు, అది రాజుల హృదయాన్ని నీటి కాలువలా చేస్తుంది. అలాగే యెహోషువ ప్రార్థింపగా సూర్యుడు చంద్రుడు నిలబడిపోయాయి. అతడు చేసింది చిన్న ప్రార్థన కాదు, అసాధ్యమైనది జరగాలి అని ప్రార్థించాడు. మన జీవితంలో కూడా కొన్ని పరిస్థితులను చూసినప్పుడు ఇది జరగటం అసాధ్యం, ఎటూ జరగదు, ఇంకెందుకు ప్రార్థించడం అని అనుకుంటారు. కానీ ఇక్కడ ఎస్తేరు అలాగే యెహోషువ అది అసాధ్యములని తెలిసిన ప్రార్థించారు. ఎందుకంటే మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని వారు గ్రహించారు. అందుకే అద్భుతం చూశారు. ఆమేన్.